చూద్దాం చూడండి. ఇగో ఇష్టారాజ్యంగా ఎవరన్నా సరే ఇష్టం వచ్చినట్టు చేస్తే తొక్కి ఇది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లోనండి. కాదు, పంచాయతీరాజ్ మంత్రి లా అండ్ ఆర్డర్కి ఆయన సంబంధించి ఆయన డిపార్ట్మెంట్ మాట్లాడారు. కాబట్టి ఆయన లా అండ్ ఆర్డర్కి సంబంధించి లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి గారు కదండి. లా అండ్ ఆర్డర్ శాఖ మరి ముఖ్యమంత్రి ఆయన మాట్లాడింది మరి ఏం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ లా అండ్ ఆర్డర్ కనుక ఎవరన్నా సరే ఇష్టారాజ్యంగా ఎవరన్నా సరే ఇష్టం వచ్చినట్టు చేస్తే తొక్కి నారత్తిస్తాను ఒక్కొక్కరికి. లా అండ్ ఆర్డర్ ఏమో మరి ముఖ్యమంత్రి గారి చేతిలో ఉండాలి. పబ్లిక్ అని కాదు ఇష్టారా బహుశా ఎందుకన్నా తెలియదు. లోకేష్ గారు పంచాయతీరాజులు ఎవరిని ఇష్టం వచ్చినట్టు చేస్తే తొక్కి నారదీస్తానని జాగ్రత్తగా ఉండమని చెప్తానంటే గొడవలు జరిగిపోయి వాటికి. మరి ఎందుకన్నారు తెలియదండి ఆయన ఆయన అలాగా చంద్రబాబు నాయుడు గారిని. మరి ఆయన లేదంటే చేతిలో కాదు పబ్లిక్ అన్నా ఉంటే పబ్లిక్ అనేవారు కదా, జాగ్రత్తగా అవును, ఉండండి అంతే కదా. కానీ ఏం అనకుండా పబ్లిక్ ప్రసిద్ధి ఎత్తకుండా పబ్లిక్ మీటింగ్లో ఆ రకంగా పబ్లిక్ మాట్లాడారు. మీటింగ్లో అలా మాట్లాడారంటే మొన్న ఇంతకుముందు అనిత గారి మీద కూడా మాట్లాడారు. అవును ఏది పంచాయతీ నేను తీసుకుంటానని. అవును మరి కానీ మంత్రి మీద ఇప్పుడు లోకేష్ గారు ఈ మీద మాట్లాడినా లేదా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి మీద మాట్లాడిన ఇండస్ట్రీస్ మినిస్టర్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో పిచ్చగా చేస్తే తొక్కి నారదీస్తానని మాట్లాడినా సరే తోటి మంత్రి అనుకోవచ్చు. ముఖ్యమంత్రి శాఖ మీద మరి ఎందుకు మాట్లాడారు నాకు తెలియదు. మీరు ఆయన అడగాలి. ఈ వెనకాల ఏం లేదని అంటారా వాళ్ళ మధ్యన ఏమన్నా ఉంటే అదాని గారు ఉంటారు నన్ను అడుగుతారండి. వాళ్ళు ఒక ఆపరేషన్ దాంట్లో ఉందో తెలియదు కానీ బట్ అలా కానీ మాట్లాడుకుని జనసేన టీడీపీ స్పష్టంగా కలిసి నడుస్తున్నాయా అన్నది ఇక్కడ అనుమానం. ఏమండి రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వతులు ఉండరు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కక్షాదింపు వాళ్ళకి బాగా మాట్లాడేందుకు జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు ఫీల్ అవుతుంది. వాళ్ళు అక్కడ ఓడిపోయింది ఆ కారణం వల్లే. నవరత్నాలు ఫెయిల్ అవ్వటం వల్ల ఓడిపోయారా? ఒకటి రెండు మినహాయించి బాగానే కక్షాదింపు చర్యలకు వేసి కాన్సన్ట్రేషన్ తప్పిపోయి ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయారు ఆయన. అందుకని చెప్తున్నా ఆయన కక్షాదింపు చర్యల మీద ప్రజలకి యావగింపు వచ్చింది. ఇప్పుడు ఈ రోజున లోకేష్ని మళ్ళీ డిప్యూటీ సీఎం చేయాలన్న ఆలోచన నాకు అర్థం కాదు. లోకేష్ గారి కంటే మీరు అన్నారు కాబట్టి ఇష్యూ నేను అందుకని ఇంతకుముందు కూడా చెప్పాను చూడండి. లోకేష్ గారికి వాళ్ళ ఇష్యూ వాళ్ళని వచ్చింది కాబట్టి 10-15 రోజుల నుంచి డిప్యూటీ స్పీకర్ గారు కూడా మాట్లాడారన్నారు మీరు. అవును నిన్న ముఖ్యమంత్రి గారు ముందే శ్రీనివాసరెడ్డి గారు మా జిల్లా అధ్యక్షులు ప్లస్ మాధవ్ గారి హస్బెండ్ కూడా ఆయన కూడా మాట్లాడారు. ఆయన ఇవాళ వచ్చింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. వాళ్ళే ప్రపోజల్ పెట్టారు. అసలు శ్రీనివాసరెడ్డి గారు నడుస్తూ ఉంది. నా ఉద్దేశం ప్రకారం నన్ను అడిగితే నా అభిప్రాయం ముందర బీసీలకి ఎందుకు ఉప ముఖ్యమంత్రి ఇవ్వలేదండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 40-45% బీసీలు ఉన్నారు కదా, ఓకే తక్కువ కాకుండా. అవును ఉన్నప్పుడు గత 10 సంవత్సరాల నుంచి ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలోనే 34 సంవత్సరాల క్రితం బీసీ ఉప ముఖ్యమంత్రి అయ్యారు కదా జగన్నాథరావు గారు కానీ ఎవరన్నా. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, వచ్చి రాగానే కేఏ కృష్ణమూర్తి గారు లాంటి సీనియర్ మోస్ట్ 83లో 78లోనే ఆయన ఎమ్మెల్యే తర్వాత మంత్రిగా కూడా పనిచేశారు. మంత్రిగా ఎప్పుడో ఏనాడో మంత్రిగా 83లో మంత్రిగా పనిచేసిన ఆయన మళ్ళీ ఆయనకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు కదా ఒక బీసీ. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇద్దరికి ఉప ముఖ్యమంత్రి బీసీగా ఇచ్చారు కదా, ఉప ముఖ్యమంత్రి బీసీ గారు మిగతా వాళ్ళకి ఇచ్చారు కదా. ఇవాళ గత 2024 నుంచి బీసీకి ఉప ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వలేదండి? అంటే దానికి ఒక పెద్ద అర్హత అన్నప్పుడు వేరే సంగతి. ఎందుకు ఇవ్వలేదండి? అదేమన్నా ఏది పుష్పకుమార్ అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న హక్కుని ఎందుకు కోల్పోయారు? 10 సంవత్సరాల నుంచి ఉన్న హక్కుని. పాపులేషన్ తగ్గిపోయారా? లేదు. ఏ హక్కులు ఏమైనా తగ్గినాయా? ఎందుకని ఇవాళ కోల్పోయారు? అందువలన నా ఉద్దేశం ప్రకారం లోకేష్ గారికి ఈ విస్తారం లేదా పార్టీ తర్వాత ఇష్టం అంతర్గత వ్యవహారం వాళ్ళు మనం మాట్లాడకూడదు. బలహీన సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి నాకు నేను తెచ్చేయలేదు. ఎందుకంటే బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలనే విషయంపై గత 2-3 దశాబ్దాలుగా నేను పనిచేస్తున్నాను. నా స్థాయి పరిమిత స్థాయిలో ఉన్నా. నేను హైదరాబాద్లో దీక్షలో పాల్గొన్నాను. నేను నారగోని గారు బల్లారి రాజారావు గారు కలిసి మొత్తం అంతా రాష్ట్రాన్ని తిరిగాం. బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలని ఇవ్వాలన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలను అభిమానించేవాడికి చెప్తున్నాను. నేను సామాజిక న్యాయం జరగాలంటే డెఫినెట్గా ఇవాళ నేను అడుగుతున్నాను, బీసీలకు ఎందుకు ఇవ్వలేదు? అసలు నేను గట్టిగా మాట్లాడుతూ విషయం చెప్పినా మీకు ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇప్పుడు రెండు దీంట్లో బీసీ ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యారా? అయ్యారా? ఇంతవరకు 1920 1920లో ఇవాళ ఉమ్మడి మద్రాసు రాష్ట్రం. అప్పుడు నవాజ్ జంగ్ ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ నిజాం టైంలో నిజాం గారు ఉన్నా సరే ఒక ప్రైమ్ మినిస్టర్ ఉండేవారు, వేరే వాళ్ళు ఉన్నారు. ఎవరు చందులాల్ గారు వీళ్ళందరూ ఉండేవారు దేవాన్ కింద. సరే పక్కన పెడదాం. మీర్జా ఇస్మాయిల్ గారు కొంతకాలం ఉన్నారు. అక్కడ 1920లో మెద్రాస్ ప్రెసిడెన్సీకి మొట్టమొదటి అంటే అప్పుడు ప్రధానమంత్రిగా పిలిచేవారు నేను ప్రెసిడెన్సీని, అంటే ముఖ్యమంత్రి కింద అనుకోండి ప్రస్తుతం సుబ్రాయల్ రెడ్డి గారు అయ్యారు. రెడ్డి గారు తర్వాత మాట్లాడుకుందాం కొన్ని విషయాలు. ఆ తర్వాత పోసపాటి కుమారస్వామి రాజు గారు అయ్యారు. ఆ తర్వాత టంకుటూరి ప్రకాశం మంత్రి గారు చాలామంది తెలియదండి. ఆయన ఏదో ముఖ్యమంత్రి పదవి
ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి కూడా ప్రెసిడెన్సీ ప్రధానమంత్రి ప్లస్ ముఖ్యమంత్రిగా చేసిన ఘనత ఆయనకు ఉంది. ఆ తర్వాత బొల్లేని మున్సోని నాయుడు గారు అయ్యారు. ఆ తర్వాత కూర్మ వెంకటరెడ్డి నాయుడు గారు కొంతకాలం చేశారు. తర్వాత నవీన కాలం మనం చూసామండి. ఎవరో మన బొబ్బిలి రాజు గారు, తర్వాత వెంగళరావు గారు, తర్వాత మన కొండేటి రోసే గారు చేశారు. వీళ్ళందరితో పాటు నేను అత్యంత అభిమానించేది, గుండెల్లోంచి అభిమానించే మనిషి దామోదర సంజీవి గారు. ఈ దేశంలో అత్యంత పిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన దళితుడు, పిన్న వయసులో 2 సార్లు అధ్యక్ష పదవి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష వహించిన దళితుడు. చూశారు కదా ఆయన అయ్యాడు. నేను అడుగుతున్నాను ఇవాళ, అంటే అన్ని వర్గాలు రెడ్డి, బ్రాహ్మణ, కమ్మ, కాపు, వైశ్య, వెలమ, దళితులు అన్ని వర్గాలు ముఖ్యమంత్రులు చేశారు. బలహీన వర్గాలు ఎందుకు ముఖ్యమంత్రి చేయలేదు? ఇంకో విషయం చెప్తాను. ఈ నేను చెప్పిన విషయం దాదాపుగా అత్యధులకు తెలిసి ఉండకపోవచ్చు. మన కోస్తా, తెలంగాణ, రాయలసీమకు సంబంధించిన ఆ కుటుంబాల నుంచి వెళ్ళిన వ్యక్తులు, దక్షిణామూర్తి గారు వాళ్ళ అబ్బాయి తమిళనాడు రాష్ట్రానికి 6 సార్లు, ఇద్దరు కలిసి 6 సార్లు ముఖ్యమంత్రులు చేశారు. మన ప్రాంతం నుంచి మారుతీరావు గారు, అంటే ఆయన నాయ బ్రాహ్మణులు, ఈయన మున్నూరు కాపు, మహారాష్ట్ర, ఉమ్మడి మహారాష్ట్రకి ముఖ్యమంత్రి చేశారు. చాలా తెలంగాణలో కూడా చాలామంది తెలియదండి, 99% తెలియదు. ఇవాళ నేను ఇంకోటి చెప్తున్నాను. ఇవాళ తమిళనాడుకి ముఖ్యమంత్రిగా ఆయనే ఉన్నారు, నాయ బ్రాహ్మణులు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య యాదవ్ గారు ఉన్నారు. ఇవాళ మన ఏది మధ్యప్రదేశ్ ఒకప్పుడు చేశారు. ఇవాళ ఒరిస్సా అండ్ రెండింటికి ముఖ్యమంత్రి కింద ట్రైబల్స్ ఉన్నారు. పినరయి విజయన్ గౌడ్ గారు ఉన్నారు. చెప్తున్నాను. అలాగే మన పాండిచ్చేరికి